నూనె పోస్తున్నాను. మటన్ తర్వాత వేస్తుందా వేసి ఉల్లిగడ్డలు వేసి దానికి దీంట్లో కొద్దిగా పసుపు వేయాలి. వేయాలి వాకాలి దానికి కారం వేయాలి. తగినంత కారం వేసుకోవాలి. బకాయి కదా కలిపితే నీరంతా ఇంకొక పోల కారం వేసి పలసాల బాగా కలిసి నీరంతా ఇంకొక పోల. ఇప్పుడు మటన్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. మూత పెట్టాలి కొద్దిసేపు. ఇక్కడైతే చికెన్కి కడిగి పెట్టేసినాను. ఇక్కడైతే బాగా పెట్టేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ పట్టేసిన. ఇంకా పుండుకూర మటన్ కర్రీ ఇంకా చికెన్ అలాగే వేడి అన్నం కూడా వేయాలి. సద్ద రొట్టె కూడా వేసేసినాను. ఇంక ఇదైతే మా అత్త మార్చుకుంటుందంటే మారుస్తుంది మా అత్తకి మా మామయ్యకి. తర్వాత పుండుకూర పెట్టి చేయలే అంటే సరేలే అని చెప్పిన. ఇది కరివేపాకు అలాగే ముందుగా ఉప్పు వేసి పసుపు వేసి 2 సార్లు కడిగి పెట్టిన చికెన్ అయితే దీంట్లోకి వేసేస్తున్నా. పసుపు అలాగే కారం అయితే తగినంత ఇంకా లావు వేసేస్తా. బాగా చికెన్కి పట్టుకునేలాగా ఉప్పు కారం ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. ఇదైతే కలిపేసిన ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే నీరు పోయేంత వరకు బాగా మగ్గించుకుందాము. అల్లం పేస్ట్ వేస్తున్నాను.
టమాటా వేసుకుంటున్నా. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. టమాటా పండు, అల్లం పేస్టు, టమోటా, మటను అన్నీ మిక్స్ చేసి కొద్దిగా ఉడకాల. అల్లం పేస్టు, టమోటా అన్ని మసాలాలు అన్నీ వేసినాను. అన్నీ కలిపి కొద్దిగా తగినన్ని నీళ్ళు పోసినాను. ఇంకా కొద్దిగా ఉడకబెట్టేస్తే కొద్దిగా ఉడికియాలి. కొద్దిగా ఉడికించి మూత పెట్టేసి మా అత్త అయితే మటన్ చేస్తుంది, నేనైతే మా పిల్లల కోసం చికెన్ చేస్తున్నాను. ఈరోజు మా అత్తమ్మనే వంట అంతా చేస్తుంది. ఇంకా చికెన్ అయితే ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకాలి. మా అత్త వంటలు బాగా చేస్తుంది. మా అత్త చేసే వంటలు అయితే మా మామకి చాలా ఇష్టము. నీళ్ళు అల్లి పోయినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. వేసేసిన ఇంకా కొబ్బరి పొడి కూడా వేస్తా. ఒకసారి అయితే బాగా కలిపేస్తా. చికెన్కి పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందు ఇట్లా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే బాగా మూతేసి సిమ్లో పెట్టి మగ్గించేస్తాను. మటన్ అయితే రెడీ అయిపోయింది. మా అత్తమ్మ వేసినదా ఇంకా సద్ద రొట్టెలు, అలాగే మటన్ మా అత్తమ్మ దగ్గర పెడితే వేసుకుంటుంది. వేడి వేడిగా ఉంది కదా, కాలుతుంది. మా అత్తమ్మకి ఇచ్చిన సద్ద రొట్టె, అలాగే మటన్ కర్రీ కాలుతుంది, అందుకని వేసుకొని నిదానంగా తింటుంది. అలాగే నీళ్ళు మా కొడుకు పంపించినాడు సొద్దలు. ఆ రొట్టెలు సొద్ద రొట్టెలు మటన్ అయితే సూపర్ ఉంటుంది.
కుక్కర్ అయితే పెట్టేసిన. కుక్కర్ అయితే బాగా వేడైపోయింది. అన్నం కూడా చేసేసినాను. ఇంకా మా అత్తమ్మ కూడా తినేసింది, స్నానం చేసుకొని చర్చిపోతుందంట. అందుకు అవతల నీళ్ళు కూడా పెట్టేసినాను. ఇప్పుడైతే మటన్ గ్రేవీకి అయితే ఆయిల్ పోసేస్తున్నా. కొంచెం ఆయిల్ వేడైనాక తర్వాతకి వేసేసా. మటన్ అయితే కడిగి పెట్టేసినాను బాగా 2 సార్లు. నూనె అయితే బాగా వేడైపోయింది. ముందుగా కడిగి పెట్టిన మటన్ అయితే వేసేస్తుంది. పసుపు తగినంత, అలాగే కారం. అలాగే ఉప్పు. ఇదైతే బాగా వేసేసి ఒకసారి అయితే కలిపేస్తాను. ఇంకా మటన్కి అయితే బాగా కలిసేలాగా సిమ్లో పెట్టి కలిపేస్తా ఒకసారి అయితే. ఇప్పుడైతే బాగా కలిపేసిన కదా, సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే నీరు పోయేంత వరకు మూతేసి మగ్గించేస్తాను. 5 నిమిషాలు అయితే అయిపోయింది. నీళ్ళల్లో అయినా బాగా నూనె బయటకు వచ్చేసింది. అట్లా వస్తే మటన్ కర్రీ బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పుండుకూర అనుకున్నా కానీ పుండుకూర తీసుకురాలేదు. అందుకని ఉత్త మటన్ గ్రేవీ మాత్రమే వేసేస్తున్నా. ఇదైతే వేసేసిన కదా, బాగా కలిపేస్తా. ఎముకలు బాగున్నాయి కాబట్టి ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలి మటన్కి. అప్పుడైతేనే ఉడుకుతుంది. ఈరోజు మటన్ కూడా మా అత్తమ్మని కోసి ఇచ్చేసింది. నేను కోసలే పాప అని ఆమెనే కోసి కడిగి ఇచ్చేసింది. ఇంక ఇప్పుడైతే బాగా ఇది కలిపేసినాను. ఇట్లా ఇంక ఇది నీరల్లో పోతే కొంచెం ఒక 5 నిమిషాలు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూతేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తగినన్ని నీళ్ళు పోసేస్తా. 5 నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది. నూనె బయటకు వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే నీళ్ళు వచ్చేస్తున్నా. ఒకసారి కలిపేస్తా. ఇంకా కొన్ని నీళ్ళు పోసి కుక్కర్కి మూత పెట్టేస్తా. ఎందుకంటే ఎముకలు ఉన్నాయి కదా, కొన్ని నీళ్ళు అయితే బాగా మెత్తగా ఉడికితే ముక్క టేస్ట్ కూడా ఉంటుంది. అందుకని ఇంకా చాలా, ఇంకా కుక్కర్కి అయితే ఇంకా బాగా ముక్క మునిగేలాగా పోసేసినాను నీళ్ళు అయితే. ఇంకా ఇప్పుడైతే కుక్కర్కి కూడా మూత పెట్టేస్తా. మూత పెట్టేసిన పెద్ద మంట మీదనే పెట్టేసి ఒక 5-6 విజిల్ అయితే మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. అలాగే చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. అన్నం కూడా అయింది. మా అమ్మలమ్మకు కూడా వేసి ఇచ్చిన, తింటుంది అన్నం కూడా, వేడివేడిగా అన్నం. చికెన్ మా పాపకి చాలా ఇష్టం. మటన్ అయితే 2 విజిల్ వచ్చింది. ఇంకా 3 విజిల్ వస్తే మటన్ కర్రీ రెడీ అవుతుంది. మటన్ అయితే 6 విజిల్ అయిపోయినాయి. ఇంకా మటన్ కూడా బంద్ చేసేస్తున్నా. చూద్దాం రండి. అన్నం,
అలాగే చికెన్ ఫ్రై మా పిల్లలు అయితే తినేసినాను. ఇట్లా ఫ్రై ఉంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా అలాగే మటన్ కర్రీ గ్రేవీ చేసినాను. ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే సద్ద రొట్టె కూడా చేసినాను. సద్ద రొట్టె కూడా తినేసినారు. ఇవేనండి ఈరోజు ఆదివారం స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.